మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల పట్ల పోలీసులు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికమని కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పీఎస్ తీవ్రంగా ఖండించింది. పేదలకు అండగా ఉన్న సీనియర్ నాయకుడిని ఇబ్బంది పెడితే కాపు సమాజం చూస్తూ ఊరుకోదని ప్రభుత్వం కాపు నాయకుల పట్ల వైఖరి మార్చుకోవాలని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి చెందిన ఎమ్మెల్సీ మరియు సీనియర్ నేత తోట త్రిమూర్తులను అరెస్ట్ చేసిన విధానంపై కాపు రిజర్వేషన్ పోరాట సమితి అయితే తీవ్రంగా ఖండించడం జరిగింది. ఒక సీనియర్ ప్రజాప్రతినిధి 30 సంవత్సరాల పైగా ప్రజాసేవ రంగంలో ఉండడమే కాకుండా అటు ఎమ్మెల్యేగా ఇటు ఎమ్మెల్సీగా కూడా ప్రజాసేవలతో నిత్యం మమేకమైన తోట త్రిమూర్తులను అరెస్ట్ చేసే విధానం కానీ మ్యాన్ హ్యాండిల్ చేసిన తీరు పట్ల పోలీసుల వైఖరిని ప్రత్యేకించి ప్రభుత్వ వైఖరిని కూడా కేఆర్పీఎస్ అయితే తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ మేరకు నేడు ఇక్కడ ఒక ప్రకటన అయితే కాపు రిజర్వేషన్ పోరాట సమితి విడుదల చేస్తూ సర్కారు దమన నీతిని ఖండించడం జరిగింది. ముఖ్యంగా మండపేటలో బాధితుల పక్షాన ప్రభుత్వ స్థలంలో 60-70 ఏళ్ళుగా నివాసం ఏర్పరచుకొని ఉంటున్న వారి ఇళ్లను అర్ధరాత్రి దాటిన తర్వాత వాటిని కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా కేఆర్పీఎస్ అయితే సూటిగా ప్రశ్నించడం జరిగింది. వాస్తవానికి అక్కడ స్థానికంగా ఒక ఎమ్మెల్యేకు మేలు చేయాలనే ఒక లక్ష్యంతో పేదల పట్టగొట్టే విధంగా అధికారుల తీరు ఉన్నదని కేఆర్పీఎస్ మండిపడుతూనే బాధితుల పక్షాన వెళ్ళి నిలబడే హక్కు మాత్రం తోట త్రిమూర్తులకు ఖచ్చితంగా ఉందని, పైగా అటు ప్రోటోకాల్ ప్రకారం కానీ అదేవిధంగా సీనియర్ ప్రజాప్రతినిధిగా కూడా తోట త్రిమూర్తులు అక్కడ మండపేట వెళ్ళే నేపథ్యంలో పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేసి దురుసుగా ప్రవర్తించి మామూలు వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా దౌర్జన్యం చేసినంత పని చేయడాన్ని మాత్రం కాపు రిజర్వేషన్ పార్టీ సమితి మాత్రం గట్టిగా వ్యతిరేకించడం జరిగింది. దీనిపై శాసన మండలి చైర్మన్ కూడా ఈ హక్కుల ఉల్లంఘన సంబంధించి ఎమ్మెల్సీల హక్కులకు సంబంధించి కూడా ఇలాంటి దుశ్చర్య పాల్పడిన పోలీసులు కావచ్చు, ఇతర అధికార యంత్రాంగం కావచ్చు, వారిపై చర్యలకు ఉపక్రమించాలని కూడా కేఆర్పీఎస్ డిమాండ్ చేసింది. మరోవైపు సమాజంలో ప్రత్యేకించి కాపులకు ఎంతో ఆద్యుడిగా ఉంటూ పార్టీలకు అతీతంగా సేవ చేస్తూ వస్తున్న తోట త్రిమూర్తుల పట్ల సమీప భవిష్యత్తులో కూడా మరింత దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం ప్రభుత్వానికి తమ సత్తా ఏమిటో చూపిస్తామని కాపు రిజర్వేషన్ పోరాట సమితి మాత్రం హెచ్చరించడం జరిగింది. ఒక కాపు నేతను అన్ని పార్టీలకు సంబంధించే కాకుండా పేదలకు కూడా నిరంతరం సేవలు చేస్తూ ముందుంటున్న క్రియాశీలకంగా ఉంటున్న తోట త్రిమూర్తులపై కక్ష సాధింపులు వచ్చే రీతే మాత్రం కాపు సమాజం సహించే ప్రశ్న లేదని కాపు రిజర్వేషన్ పోరాట సమితి మాత్రం గట్టిగా హెచ్చరించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా త్వరలోనే గతంలో కూడా కాపు దివంగత ముద్రగడ పద్మనాభంతో పాటు కాపు నేతలపై కూడా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు వేధింపులకు దిగడం జరిగిందని, అదే తరహాలో తాజాగా తోట త్రిమూర్తులపై కూడా వ్యవహరించిందని కూడా కేఆర్పీఎస్ మండిపడడం జరిగింది. ప్రత్యేకించి ఒకవైపు బాధితుల పక్షాన పోలీసులకు తోట త్రిమూర్తులు వివరిస్తున్న సమయంలోనే హఠాత్తుగా చేతులు గట్టిగా పట్టుకొని వ్యాన్లో పడేయడం అంటే ఒక మామూలు వ్యక్తిలో మాదిరిగా ప్రవర్తించారంటే ముఖ్యంగా అధికార యంత్రాంగం ఏ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారో ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య అని కూడా కేఆర్పీఎస్ అయితే మండిపడింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, హోంశాఖ మంత్రి కూడా అదేవిధంగా ప్రత్యేకించి ఎమ్మెల్సీగా ఉన్నందువల్ల తోట త్రిమూర్తుల విషయంలో శాసన మండలి కూడా జోక్యం చేసుకొని అధికార యంత్రాంగంపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని సందర్భంగా కేఆర్పీఎస్ డిమాండ్ చేసింది.